పెంచుతాం కానీ ఎందుకంటే మీరు నా బిడ్డలే, మీరందరూ నా బిడ్డలే, మీరందరూ నా ముంగట పెరిగిండు. ఏదైనా సమస్య ఉంటే మనం కూర్చొని చెప్పుకోవచ్చు. కానీ అనవసరంగా ఇక్కడ ఉన్న మహానుభావులు నా మీద అపోహలు లేపుతున్నారు. అరే హకీం నస్తే ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడని. అలాంటిది ఏం లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అరే హకీం వచ్చి 5,000 ఇస్తే మన కుటుంబంకి ఏమవుతుందంటే ఈ కాలంలో ఆ చెప్పేటోనికే నేను సవాల్ ఇస్తున్నా. ఒక 5 రూపాయలు సహాయం చేయమనండి. ఒకసారి 5 రూపాయలు, 5,000 కాదు, 5 రూపాయలు సహాయం చేయమని. అది సహాయం చెయ్యరు, వేరే చెయ్యనియరు. ఏదో మీ హోటల్లో అక్కడ ఇక్కడ మీటింగ్ చెప్పి హకీం గురించి ఇట్లా చెప్పండి అట్లా మీరు ఏం చెప్పినా నేను ఇప్పుడు చెప్పినా నేను సహాయం చేస్తూనే ఉన్నా. వాళ్ళు మస్జిద్ గురించి నాకు అడిగినప్పుడు వాళ్ళకి సహాయం చేస్తూనే ఉన్నా. నేను కాదనిలే, వాళ్ళు అడిగినా ఇస్తున్నా, మీరు ఎవరు అడిగినా నేను ఇస్తున్నా. వివేక్ కూడా అన్నా, ఏదన్నా ఉంటే చెప్పు బాబా, నువ్వు నాకు కొడుకు లాంటివి, మనం కలిసి మలిసి ఉందాం, అన్ని సమస్యలు మనం కలిసి తీరుద్దాం, కలుస్తేనే ఏదైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ ఎవడో బిపాటోడు ఏదో చెప్తే మనం వాళ్ళ నేను తప్పు చేస్తే మీరు చెప్పచ్చు, అన్నా నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, మరి ఇది మీరు సరిదిద్దుకొని మనం ఇట్లా నడుద్దాం అన్నాం. మనం ఒక మెజార్టీగా ఉండొచ్చు, మనం మెజార్టీగా పని చేయొచ్చు. నా చేత నేను అంతవరకు నేను సాయం చేస్తూనే చేస్తున్నాను. మొన్న మేము మా తమ్ముడు కలిసి మందికి కాబాకు పంపినాం. అరే వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఏం చేస్తున్నారంటే మేము దొంగతనం చేస్తున్నామో ఏం చేస్తున్నాము, కానీ మా ఊరికి మేము చేస్తున్నాం, మా ఊరు సహాయం చేస్తున్నాం. ఒక తండ్రి పిల్లలకు తెచ్చి తిండి పెట్టాడు, కానీ ఆ తండ్రి ఏం చేస్తుండో పిల్లలు అడగరు. ఆడు బయట దొంగతనం చేస్తుండో, కూలి పని చేస్తుండో, ఏం చేస్తుండో కానీ తెచ్చి పిల్లలకు పెడతారు. అది పిల్లల నా వర్క్. నేను ఈ గ్రామంలో పుట్టిన నా జన్మభూమి కాబట్టి మీరందరూ నా ఊళ్ళో మాట్లాడుతుంది కాబట్టి ఈరోజు పంచాయత్ డివైడ్ అయినంత మాత్రాన మీరు నాకు డివైడ్ కాలేదు, మీరు నా వాళ్ళే. ఇప్పుడు ఒకసారి ఒక్కటి కొద్దిగా ఆలోచించండి, నెగిటివ్గా కాగా పాజిటివ్గా రండి. నాకు నా గురుగారికి పాదాభివందనాలు. సంతతిగా వచ్చిన ఎజాస్ఖాన్ గారికి 1 సంవత్సరం నుంచి అంగన్వాడీ మేడమ్స్ నాకు రిక్వెస్ట్ చేయడం, వారికి కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం ఆబాదిలో ప్రోగ్రాం జరపడం చాలా సంతోషకరమైన విషయం. కానీ కొన్ని అనివార్య కారణంగా మాకు ఆలస్యమైంది, అందుకు మేము క్షమిస్తున్నాము. పరిస్థితులు ఒకేసారి ఉండవు. కొద్దిగా మైనార్టీ స్కూల్ ప్రోగ్రాం ఉండే, అక్కడ ప్లేట్స్ లేవు, మరి స్కూల్లో ఫర్నిచర్ లేదు అని మేడం మళ్ళీ యశ్వంత్ గారు నాకు 1 సంవత్సరం ముందే కోరినారు. ఈ సామాన్ తీసుకొని కూడా దాదాపు లాస్ట్ ఇయర్ అంటే 24 ఏప్రిల్ నెలలోనే సామాన్ తీసుకున్నాం. సామాన్ తీసుకొని మన ఆబాది నాయకులకు చెప్తున్నాను, నేను ఆ సామాన్ తీసుకున్న పోయి తీసుకుపోయే వాళ్ళకి అప్పచెప్పి మరి పొలం పెట్టారో కానీ వాళ్ళకి అప్పచెప్పమంటే వాళ్ళు ఈరోజు రేపు ఈరోజు రేపు ఈరోజు రేపు అని మొన్న యూసుఫ్ గారికి మరి దేవ్ గారికి అన్నా, అరే ఆ ఫర్నిచర్స్ మొత్తం అట్లనే ఉన్నాయి, మరి ఎవరికైనా పెళ్లి కానుకలుగా ఇచ్చేయాలా లేకుంటే వాళ్ళకి అంగడికి ఇచ్చేయాలంటే యూసుఫ్ భాయ్ అన్నాడు, మరి దేవ్ అన్నారు, అన్న మేము నిలబడి మేము చేపిస్తామే మా స్కూల్కి పంపించేయాలి. అందుకు 1 సంవత్సరం తర్వాత ఇంత లేట్ అయినందుకు మీ అంగన్వాడీ మేడంకు చాలా క్షమాపణ కొడుతున్నాను. ఇందులో నా తప్పు ఏం లేదు. నా గురించి ముఖ్యంగా నేను వివేక్ గారికి ఉప సర్పంచ్ గారికి చెప్పేది ఏంటంటే, నా గురించి ఇక్కడ ఒక అపోహలు నడుస్తుంది. ఏంటంటే హకీం భాయ్ వస్తే ఫ్లాట్ కబ్జాలు చేస్తారు. అది ఏమాత్రం మీరు ఊహాగానాలు తప్పు. ఎందుకంటే నా ప్లాట్ గురించి మీ ఇద్దరు కూడా నేను డిస్కస్ చేసిన.